హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనకి ఐటీఐ 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇటువంటి విద్యా అర్హతలతో డిప్లొమా ఇటువంటి విద్యా అర్హతలతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అండి. ఎటువంటి అనుభవం కూడా అడగకుండా ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. తక్కువ ఫీజుతో, అది కూడా ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఇటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. సో ఎటువంటి ఫీజు లేకుండా ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఇక మనం నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎప్పుడో చెప్పుకుంటట్లుగానే మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా? ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు అనేది ఉంటుందా ఉండదా? ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులు మనకి పర్మనెంటే కదా, ఇవన్నీ మనకి పూర్తిగా పర్మనెంట్ పోస్టులేనండి. మనం ఇక నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ నోటిఫికేషన్ అనేది ఐజీసీఏఆర్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఇది ఒక గవర్నమెంట్ అండర్లో వర్క్ అయ్యే ఒక సంస్థ అండి. అంటే ఇందిరాగాంధీ సెంట్రల్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇక్కడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ పోస్టులు, ఆఫీసరు, అటెండెంట్, క్లర్క్, స్టెనోగ్రాఫరు, సెక్యూరిటీ గార్డు, అసిస్టెంట్, ఇలాంటి పోస్టుల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ కొన్ని పోస్టులకి అనుభవం కూడా అడగడం అయితే జరిగింది. సో అనుభవం అడిగినవి మరియు ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే పిహెచ్డి ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగిన పోస్టులు అయితే మనమైతే స్కిప్ అయితే చేసేద్దాం. అందరికీ ఉపయోగపడే పోస్టుల గురించి అయితే చూసుకుందాం. మిగతావి అంటే ఎంటెక్, పిహెచ్డి ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిగిలిన పోస్టుల గురించి అయితే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ అయితే చేసుకోండి. ఇక అందరికీ ఉపయోగపడే పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్గా టెక్నికల్ ఆఫీసర్ సి గ్రూప్ ఏ పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి ఈ పోస్టులకి ఎటువంటి అనుభవం కూడా అడగలేదండి. కానీ ఎంఎస్సి లేదా ఎంటెక్ ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు బీటెక్ ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనం ఈ పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి ఇందులో మొత్తం డిఫరెంట్ డిసిప్లిన్స్లో అయితే ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. కెమికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెట్రాలజీ ఇటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్లో అయితే ఈ పోస్టులు అనేవి ఉండడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అట్మాస్ఫియరిక్ సైంటిస్ట్, మెట్రాలజీ ఈ విషయానికి వచ్చేస్తే ఎంఎస్సి లేదా ఎంటెక్ అనేది అట్మాస్ఫియరిక్ సైన్సు లేదా మెట్రాలజీలో అనేది 60% చేసి ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకి ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక కెమికల్ మరియు సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెకనాట్రిక్స్ మరియు మెట్రాలజీ ఈ పోస్టులు అన్నిటికి కూడా బీఈ, బీటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్లో అనేది చేసి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ పోస్టుల్లో అంటే టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్లో కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ పోస్టుల విషయానికి వచ్చేస్తే బీఎస్సీ అనేది ఫిజిక్స్లో లేదా కెమిస్ట్రీలో మీరు అనేది చేసిన వాళ్ళు ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సీ చేసినా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఎటువంటి అనుభవం కూడా అడగలేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 35 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక శాలరీ విషయానికి వచ్చేసి మీకు 56,000 వరకు అయితే మీకైతే జీతం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు రెండో రకం పోస్టులు టెక్నిక్ బి గ్రూప్ సి పోస్టులు అండి. ఇది అయితే ఒక పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే ఈ పోస్టులు అనేవి మనకి క్రెయిన్ ఆపరేటర్ పోస్టులు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్న వాళ్ళు అయితే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో క్రెయిన్ ఆపరేటర్ పోస్టులకి అయితే ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరిగింది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 25 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఈ పోస్టులకి శాలరీ అనేది 21,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది స్టార్టింగ్లో. ఇక ఈ పోస్టులకి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒక ప్రిలిమినరీ టెస్ట్ పెట్టి తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ మరియు మీకు డ్రైవింగ్ స్కిల్స్ మీద స్కిల్ టెస్ట్ పెట్టి మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా వీళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు అండి ఇవి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే 10th క్లాస్తో పాటు మీకు అనేది షార్ట్ హ్యాండ్లో 80 words per minute మరియు 30 words per minute ఇంగ్లీష్ అనేది టైప్ చేయగలగాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకైతే ఉద్యోగం అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 27 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. శాలరీ విషయానికి వచ్చేస్తే
స్టార్టింగ్లో 25,000 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 10th క్లాస్ విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సి పోస్టులు అంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు అండి ఇవి. వీటికి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చేస్తే మీకైతే ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది పెట్టి తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది పెట్టి మీకైతే సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్టుల విషయానికి వచ్చేస్తే డిగ్రీ విద్య అర్హత అయితే అడగడం అయితే జరిగింది. డిగ్రీలో 50% అనేది మీకు అనేది వచ్చి ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు అనేది టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మీకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే అడగడం అయితే జరిగింది. శాలరీ విషయానికి వచ్చేసి 25,000 వరకు అయితే స్టార్టింగ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకైతే ఒక రిటన్ ఎగ్జామ్ అనేది పెట్టి దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి సిలబస్ కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మీకు ఆక్సిలరీ గ్రూప్ సి పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి డ్రైవర్ పోస్టులు అండి, ప్యూర్లీ డ్రైవర్ పోస్టుల కోసం అయితే ఈ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ వేకెన్సీస్లో మనకి 10th క్లాస్ విద్యార్హతతో పాటు మీకు అనేది డ్రైవింగ్లో నాలెడ్జ్ ఉండి మీకు అనేది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే అడగడం అయితే జరిగింది. మొత్తం శాలరీ అనేది 20,000 వరకు అయితే స్టార్టింగ్లో రావడం అయితే జరుగుతుంది. మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒక ఎగ్జామినేషన్ అనేది పెట్టి తర్వాత మీకు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు సేమ్ గ్రూప్ సి గ్రేడ్లో అయితే సెక్యూరిటీ గార్డ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టుల విషయానికి వచ్చి 10th క్లాస్ లేదా ఆర్మడ్ ఫోర్స్లో సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ ఉండి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి సెక్యూరిటీ గార్డ్కి. దానికి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేల్స్కి అనేది 167 మరియు ఫీమేల్స్కి అనేది 57 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి ఫిజికల్ స్టాండర్డ్స్ మరియు ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక ఏజ్ లిమిట్ కూడా 18 to 27 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి వర్క్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి మాక్సిమం అందరికీ ఉపయోగపడే పోస్టులు. 10th క్లాస్ విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ ఎటువంటి అనుభవం అడగలేదు మరియు టైపింగ్ కూడా అడగలేదు. ఇక అన్రిజర్వ్డ్లో మొత్తం 19 పోస్టులు అనేవి కేటాయించడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మీకు 2 స్టేజ్లో రిటన్ ఎగ్జామ్ అనేది పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. విషయానికి వచ్చేసి 18,000 అనేది స్టార్టింగ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు మీకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వర్క్ అసిస్టెంట్ ఎటువంటి అనుభవం అడగలేదు. 10th క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం మిస్ అయితే అవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ వర్క్ అసిస్టెంట్ పోస్టులని వేరే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వీడియో అనేది షేర్ అయితే చేయండి. ఎందుకంటే వర్క్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఇక మనకి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులు మనకి మొత్తం 15 అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కూడా మనకి 10th క్లాస్ విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక శాలరీ కూడా మీకు 18,000 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 స్టేజ్లో మీకు టెస్టులు అనేది కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ మరియు అడ్వాన్స్ టెస్టులు అనేది కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఫైనల్గా ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ అయితే స్టేఫ్ అండ్రీ ట్రైనీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి మొత్తం మనకి 60 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెట్రాలజీ, మెకానికల్ మరియు డిఫరెంట్ డిసిప్లిన్స్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులు అన్నిటికి కూడా మీకు జస్ట్ డిప్లొమా అనేది చేసి ఉండాలి సంబంధిత ట్రేడ్లో. ఇక ఈ పోస్టులకి మీకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో మీకు ఈ పోస్టులు అన్నిటికి కూడా డిప్లొమా విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ స్టేఫ్ అండ్ ట్రైనీకి. ఇక కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో డిగ్రీ విద్యార్హత, డిగ్రీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఫిజిక్స్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు కూడా మీకు ఏజ్ లిమిట్ అనేది 18 to 24 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టుల్లో మనకి ఐటీఐ బేస్ మీద కూడా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. స్టేఫ్ అండ్ ట్రైనింగ్ కేటగిరీ 2 పోస్టులు. ఈ పోస్టులు అన్నిటికి కూడా డిఫరెంట్ డిసిప్లిన్స్లో అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మీకు దాంట్లో 60% మార్క్స్తో మీరు అనేది ఐటీఐ చేసిన ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకునే అర్హత అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ పోస్టులు అన్నిటికి కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకుని అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి. ఇక మనకి ఇవంటి పోస్టులు మరియు వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా మరియు ఇంటర్, 10th ఇటువంటి విద్యార్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీటెక్ ఇటువంటి విద్యార్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అయితే మిస్ అయితే అవ్వకండి. లేదా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు అనుకుంటే నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రతి పోస్ట్ కూడా ఉండడం అయితే జరిగింది. సో
ఎటువంటి అనుభవం కూడా అడగలేదు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక ఈ పోస్టులన్నిటికి కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులన్నిటికి కూడా మీకు ఫీజు విషయానికి వచ్చేస్తే మీకు ముందుగానే చెప్పాను ఫీజు అయితే ఉంది అని. కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు ఉమెన్స్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. సో మీరందరూ కూడా ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోండి. పోతే ఒక అప్లికేషన్ పోయింది అనుకోవచ్చు, ఒక 10 నిమిషాల టైం అనేది కేటాయిస్తే మీరు అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ కూడా డిఫరెంట్ క్యాడర్స్లో అంటే మీకు పోస్ట్ ప్రకారం మీకు ఫీజు అనేది ఉండడం అయితే జరిగింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకి అయితే 300 రూపాయలు, మిగిలిన అన్ని పోస్టులకు కూడా 100 రూపీస్ మెయిల్ క్యాండిడేట్స్, అది కూడా ఓబీసీ, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే పే చేస్తే సరిపోతుంది. 100 రూపీస్ మాత్రం ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అతి తక్కువ ఫీజుతో మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్. ఇక మీరు అప్లై చేయవలసిన విధానం కూడా పూర్తిగా ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఇక మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మీకు ఎప్పటిలోపు అప్లై చేయాలి అనే విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ డేట్ అనేది 15/4/2021 ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎండింగ్ డేట్ అనేది 14/5/2021 ఇవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ లోపు అంటే 4వ తారీఖు 5వ నెల లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ మరియు ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు తక్కువ విద్యా అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగం అయితే రావడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోండి. లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా షేర్ అయితే చేయండి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం యూజ్ అవుతుందని కోరుకుంటున్నా. ఇంకా ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది నోటిఫికేషన్, మంచి సంస్థ నుంచి మంచి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం షేర్ అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్. థ్యాంక్ యూ.